4 పథకాల ప్రారంభోత్సవం రేపు పండగ వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభించాలని చెప్పారు. కొత్త పథకాల ప్రారంభంపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపిక చేసిన గ్రామంలో లబ్దిదారులకు 4 పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. గ్రామానికి మండల ప్రత్యేక అధికారిని ఇన్ఛార్జిగా నియమించాలని, ఒక్కో పథకానికి ఒక అధికారికి బాధ్యత అప్పగించాలని సీఎస్ తెలిపారు. రేషన్ కార్డులకు తహసీల్దార్, ఇందిరమ్మ ఇళ్లకు ఎంపీడీఓ నేతృత్వంలో బృందాలను నియమించాలని చెప్పారు. రైతు భరోసాకు మండల వ్యవసాయ అధికారి, డిప్యూటీ తహసీల్దార్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఉపాధి హామీ పథకం ఏపీఓ బృందం పర్యవేక్షించాలని సీఎస్ తెలిపారు. లబ్దిదారుల జాబితాను కలెక్టర్లు క్షుణ్ణంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. అర్హులైన ప్రారంభోత్సవ సభలకు లబ్దిదారులందరూ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పథకానికి సంబంధించి లబ్దిదారుల జాబితాను గ్రామ సభలో ప్రముఖంగా ప్రదర్శించాలని తెలిపారు. ఉన్నతాధికారులు రామకృష్ణారావు, శేషాద్రి, చంద్రశేఖర్ రెడ్డి, నవీన్ మిట్టల్, రఘునందన్ రావు, బుద్ధప్రకాష్, లోకేష్ కుమార్ తదితరులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.